హాయ్ ఎవ్రీవన్, నేను విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేను సపోటా ఐస్ క్రీమ్ ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంశుకి అయితే చాలా ఇష్టం. మామూలుగా నేను చాక్లెట్తో చేయను, బట్ ఈరోజు ట్రై చేశాను. అది కూడా డ్రై ఫ్రూట్స్ వేసి చేయమన్నాడు అంశు. సపోటా హెల్త్కి చాలా మంచిది. అంశు అన్ని ఫ్రూట్స్ తింటాడు, కానీ సపోటా అస్సలు టచ్ చేయడు. ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి మంచిగా చేసిస్తే ఇష్టంగా తింటాడు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే షుగర్ కానీ జాగరీ కానీ ఎలాంటివి యాడ్ చేయకుండా సపోటా చాలా స్వీట్గా ఉంటుంది, కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సపోటాలను పైన తొక్కంతా తీసి లోపల ఉన్న సీడ్స్ తీసేయాలి. సీడ్స్ అనేవి క్లియర్గా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీడ్స్ ఉంటే అస్సలు బాగుండదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సీడ్స్ తీసేసి కింద తొక్కేం రాకుండా ఓన్లీ మిడిల్ పార్ట్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా అన్నిటిని తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. 1 కప్ మిల్క్ని తీసుకుంటున్నాను. కాజు 12 యాడ్ చేస్తున్నాను. డేట్స్ ఒక 4 యాడ్ చేస్తున్నాను సీడ్స్ తీసేసి. వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా మిక్స్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి లేకపోతే గ్లాస్లో యాడ్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇవి నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ట్యాప్ చేసి వీటి పైన ఉన్నటువంటి క్యాప్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ మొత్తం ఉంచాలి. నేనైతే ఎప్పుడు నైట్ ఖచ్చితంగా ఒకరోజు అలాగే వదిలేస్తాను. వెంటనే తీస్తే సరిగ్గా అవ్వదు. మీకు టైం లేదు అనిపిస్తే, తొందరగా తినాలనిపిస్తే 7 అవర్స్ అయినా ఉంచండి. 1 డే తర్వాత చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఒకటి తీసుకొని ఇలా 2 హ్యాండ్స్తో మనం రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వెంటనే లాగితే సరిగ్గా రాదు. చూసారా ఎంత బాగుందో. చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం చాక్లెట్ని మెల్ట్ చేయడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి చాక్లెట్ని అంతా మెల్ట్ చేసి ఒక కప్లోకి తీసుకుంటున్నాను నేను. చాక్లెట్ మెల్ట్ అవ్వగానే వెంటనే లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని ఇందులో డీప్ చేస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన లేయర్ అనేది చాలా లావుగా అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఏం వేయకుండా ఓన్లీ చాక్లెట్ అయితే సన్నగా లేయర్లా వస్తుంది. చాక్లెట్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.